ఇప్పుడు మనం నెల్సన్ మండేలా గారి జీవితంలో లంచ్ టైంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. అది దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడిగా అయిన కొత్తలో ఒకరోజు తన స్నేహితులతో నెల్సన్ మండేలా గారు లంచ్ చేయడానికి వెళ్ళారు హోటల్కి. అక్కడ హోటల్లో వాళ్ళకి కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకొని వాటి కోసం వెయిట్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఒక వ్యక్తిని చూశారు నెల్సన్ మండేలా గారు. అతన్ని చూసి పలకరింపుగా ఒక చిన్న నవ్వు నవ్వారు. అప్పటికి అతను ఆర్డర్ చేసిన భోజనం అతని టేబుల్ మీదకి తీసుకుని వచ్చాడు ఆ సర్వర్. అతను మండేలా గారిని చూస్తూ ఒక రకమైన ఇబ్బందికరంగా ఉండడం గమనించారు అతని స్నేహితుడు. ఈలోపు వెయిటర్ ఆ వ్యక్తి యొక్క భోజనాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడానికి ప్రయత్నిస్తుంటే మండేలా గారు ఆ వెయిటర్కి సైగ చేసి ఆ భోజనాన్ని కూడా తీసుకొచ్చి తన టేబుల్ మీద పెట్టమని సైగ చేశారు. వెంటనే అతను ఆ టేబుల్ దగ్గర నుంచి లేచి మండేలా గారి టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టారు. మండేలా గారు అతని స్నేహితులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం తినడం వస్తున్నా సరే ఆ వచ్చిన వ్యక్తి ఇబ్బందిగా ఉంటూ కొంచెంగా భోజనం చేస్తూ చెమటలు తుడుచుకుంటూ సగం భోజనం కూడా కంప్లీట్ చేయలేకపోయారు. ఇంతలో ఆ భోజనం అసంపూర్తిగానే లేచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి వెళ్ళిన వెంటనే మండేలా గారి స్నేహితుడు ఆ వ్యక్తికి ఏదో అనారోగ్యం సమస్య ఉన్నట్లుంది, అందుకని చాలాసేపటి నుంచి చెమటలతో భోజనం కూడా ఇబ్బందిగా తింటున్నారు అని చెప్పి ఏదో తెలిసినట్లుగా చెప్పారు. దానికి మండేలా గారు సమాధానం ఇస్తూ అతను ఎవరో కాదు, అతను నేను జైల్లో ఉన్న సమయంలో నా సెల్ యొక్క సెంట్రీ. ఆ సెంట్రీ నన్ను విచక్షణారహితంగా ఎన్నోసార్లు నన్ను సెల్లో హింసించేవాడు. అంతేకాదు అతని హింస వల్ల గాయాలయ్యి దప్పికతో దాహం వేసి నీళ్లు అడిగినా సరే నీళ్ళు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టేవాడు. దాహంతో నీళ్ళు అడిగిన ప్రతిసారి ఆ వ్యక్తి తన మూత్రం నా మొహం మీద పోసేవాడు. నేను నా తల్లి పాల కంటే కూడా అతని మూత్రాన్ని ఎక్కువగా తాగాను. నా తల్లి నాకు ప్రేమను నేర్పిస్తే ఆ వ్యక్తి ఓపికను నేర్పించాడు. నేను ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికాకి అధ్యక్షుడిగా అయ్యాను కాబట్టి నన్ను చూసి అతను భయపడుతున్నాడు. నేను అతని మీద పగను ప్రతీకారం తీర్చుకుంటానేమోనని భయంతో అతన్ని ఎక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తాను, అతన్ని తిరిగి తీసుకెళ్లి జైల్లో ఖైదీగా మారుస్తానన్న భయంతో అతను ఇందాక నుంచి టెన్షన్గా ఎప్పుడు వెళ్ళిపోదాం అన్న భయంతో ఉన్నాడు. అంతేగాని అతనికి ఎటువంటి రోగం లేదు అని చెప్పారు నెల్సన్ మండేలా. నా వ్యక్తిత్వం, నా నైతికత అది కాదు. ఒక వ్యక్తిని మీద ప్రతీకారం పగ తీర్చుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య గోడలు కడితే క్షమ ఒకటి చేస్తుంది, ప్రేమ దయ శాంతిని కలిగిస్తాయి అంటూ స్నేహితునికి చెప్పారు నెల్సన్ మండేలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.